గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ ఆదివారం హ్యాపీ సండే. అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటాం. కానీ మనం అనుకున్నట్టు జీవితం ఉండదు కదండి. అందరం అలాగే అనుకుంటాం. వ్యసనాల నుంచి బయటపడటం ఎలా అని వీడియో చేయమని అడుగుతున్నారు. వ్యసనాల నుంచి బయటపడాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇంద్రియాలు నిగ్రహించుకోవడం అనేది చాలా కష్టంతో కూడిపడి. అలా వ్యసనాల నుంచి బయటపడే గలిగే వాళ్ళు 100లో నాకు తెలిసి ఒకరిద్దరు ముగ్గురు కన్నా ఎక్కువ ఉంటారు. చాలా కష్టంతో కూడిన పని. దీనికి మీకు వ్యసనాల నుంచి బయట ఎలా పడాలంటే దానికి నేను కథ చెప్తాను. అది నా అనుభవమే చెప్తాను జీవితంలో. 1989లోనో 90లోనో సరదాగా ఈ సినిమాల్లో చూసో మనం జనరల్గా ఈ సినిమాల్లో వాటిలో చూసి ఎక్కువ ఫాలో అవుతుంటాం. ఆ వయసు అనమాట. ఫ్రెండ్స్తో సరదాగా ఒక 90 వేసా. చేదుగా ఉంది, అసలు ఇది బాగలేదు అనిపించింది. సరే, తర్వాత మొత్తం వచ్చిన తర్వాత ఒక రకంగా అది లిమిట్గా ఉండేవారికి. సరే, అప్పుడప్పుడు సరదాగా సాగుతుంది. అదైతే నాకు పెద్ద వ్యసనం కాదు. ఎందుకంటే నేను దానికి సంబంధించిన ఎక్కడో ఊరు బయటికి పోయి జాగ్రత్తగా ఎప్పుడన్నా ఒకసారి చేసేవాళ్ళం మేము. అది ఇద్దరు ముగ్గురు కలిసి. అంటే అందరూ కూడా సరదాగా చేసేది. పండగకో, సంక్రాంతి పండగకి, కనుమ పండగకి నలుగురు కలిసినప్పుడు, అంటే మన బంధువులు, మన సర్కిల్ ఉంటారు కదా, పెద్దమ్మ చిన్నమ్మ పిల్లకాయలు, ఒక ఏజ్ వాళ్ళతో కలిసినప్పుడు సరదాగా చేసేది. కానీ అది అలవాటేం కాదు. తర్వాత సిగరెట్ స్మోక్ చేసేవాడిని ఎప్పుడన్నా పని ఎక్కువగా ఉన్నప్పుడు. అది కూడా మా బాబాయ్ని చూసి నేను నేర్చుకున్నాను. మా బాబాయ్ మంచి స్మోకర్. రోజుకి 6 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు తాగుతాడు గోల్డింగ్ సిగరెట్లు ఆ రోజుల్లో. అప్పుడప్పుడు సరదా చేశాను. అది కూడా నాకు ఆరోగ్యం సెట్ కాల. కానీ రత్నాకిరి అనేది వేసుకోవడం మొదలుపెట్టాను. అది వ్యసనంగా తయారైంది నాకు. ఈ మందు అనేది ఎప్పుడో సరదా, అది వ్యసనం కాదు. ఈ సిగరెట్ అనేది ఎప్పుడో ఒకటి సరదా, అదే నాకు గిట్టక మానుకున్నాను. ఈ రత్నాకిలి అనేది మొత్తం అనమాట, రాజా రత్నాకిలి అని. దానికి బాగా బానిసన అయిపోయాను. అంటే రోజుకి ఎన్ని కిలీలు వేసాయంటే టెన్షన్. అది వేసుకునే కొంది ఇంకా 4 తడారిపోతే ఇంకా టెన్షన్ వస్తుంది. చిన్న ఏదో ప్రతిసారి వేసుకోవాలనిపిస్తుంది. దాంట్లో మొత్తం ఉంటుంది అనమాట. దానికి అలవాటు పడ్డా నేను. అలవాటు పడి చిన్న వయసులోనే, అంటే నా వయసు 19-18 సంవత్సరాల వయసులో అది అలవాటు పడ్డాను. ఇంకా అలవాటు పడిన తర్వాత రోజుకి ఆ రోజుల్లో 90 పైసలు గిల్లి, ఇంకా రోజుకి 10, 12, ఫస్ట్లో 2, 3 కానీ స్టార్ట్ చేసి పెంచుకుంటా పోయి 10, 12 దాకా ఇవి అలవాటు పడిపోయి ఇంకా మొత్తం అనేది గంటకి లేకపోతే నాకు నిద్ర పట్టేది కాదు. నిద్ర అంట పొద్దుపోయేది కాదు. ఇక కాస్త పని చేసుకోవటం, పోవటం, ఒక టీ తాగటం, పాన్ వేసుకోవటం. టీ కూడా అట్నే ఎన్ని కిలీలు వేసుకుంటే అన్ని టీ తాగేవాడు. ఈ 2 వ్యసనాలు అనమాట బాగా. ఇక నేను చెప్పాను కదా, మద్యం అనేది, స్మోకింగ్ అనేది అది పెద్ద వ్యసనం కాదు. సరదా ఎప్పుడో రేపు 3 నెలలకు 6 నెలలకి 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో అట్లా సంవత్సరం 2-3 సార్లు కన్నా అంతకు మించి ఉండదు. అయితే దాని నుంచి నేను మానుకోవడానికి 1991లో ఐప్సం మాలేసుకొని నేను కరెక్ట్గా ఒక పూట మానుకున్నాను. అంటే ఆ వయసులో మాల వేసుకొని ఒక పూట మానుకొని నా పొద్దుబాక ఆ పాన్ షాప్ గడిపోయి కూర్చున్నా. నేను పాన్ మానుకున్నానని అన్నాను. వాళ్ళు ఏమన్నారంటే, ఏం కాదు, ఎంతమంది స్వాములు మన జనాలు ఏంటంటే పోల్చుకుంటుంటారు చెడుకి. ఎంతమంది వేసుకోవట్లే స్వాములు, దానికి బదులు తమలపాకులో ఆ పొడి వేసుకు సున్నం వేసుకోకుండా పండకుండా పొడి వేసుకోమన్నారు. అంటే సున్నం ఒక్కటే ఏం చేసింది, సున్నం వేసుకుంటే పండిద్ది, అది వేసుకోకపోతే పండదు. సరే, అట్లా వేసుకున్నా. అబ్బే ఇదేం బాగలేదు అని చెప్పి ఇంకా అట్లా 2-3 సార్లు వేసుకుని ఇదేం బాగలేదని చెప్పి రెండో రోజు ఐప్సం మాల తీసేయడం జరిగింది. అక్కడి నుంచి నాకు పట్టిందనుకో, పట్టాల్సిన కర్మలన్నీ పట్టినాయి. తర్వాత మ్యారేజ్ కావటం, ఆ తర్వాత అప్పులు కావటం, ఆ తర్వాత 5 రూపాయల వడ్డీ లెక్కన కట్టలేకపోవడం, చాలా రిస్క్ పడి ఇంక అక్కడి నుంచి నేను ఒక 7-8 సంవత్సరాలు, అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక 6 సంవత్సరాల పాటు ఆ వ్యసనాల్లో ఉన్నాను. పిల్లలు పుట్టారు, వాళ్ళు స్కూల్కి పోయే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఇక నా వ్యసనం అనేది ఈ కిల్లీలు రేటు పెరుగుతూ ఉంది. నా సంపాదన మటు పెద్ద పెరగట్లేదు. ఇంకా సొంత ఇంట్లోంచి ఇంకా 98లో బయటకు రావడం జరిగింది. ఇంటి రెంట్లు, షాపు రెంటు, ఇంకా అక్కడి నుంచి సొంత షాప్ పెట్టుకున్నా. షాపు మా బాబాయ్ దగ్గర నుంచి బయటకు వచ్చేది. అటుపక్క షాప్ రెంట్, ఇటుపక్క ఇంటి రెంటు. నా వ్యసనానికి ఖర్చు అంత అవుతుంది ఈ రెంట్లు. ఇక ఎలా బయటపడాలి, పిల్లల్ని పోషించుకోవాలంటే కష్టంతో కూడిన పని. ఈ వ్యసనం నుంచి బయటపడాలని ఎంతో సంకల్పంగా ఉన్నప్పుడు ఫస్ట్లో 98లో డిసెంబర్లో మా బాబాయ్ దగ్గర నుంచి మానుకున్నా. మా బాబాయ్, చిన్న బాబాయ్, నేను కలిసి మేమందరం కలిసి వెళ్తాం ఎప్పుడన్నా పార్టీలకి. ఇంకా అక్కడి నుంచి మా బాబాయ్కి సంబంధించిన సర్కిల్ మొత్తం దూరం అయిపోయింది. ఆ వ్యసనాన్ని మానుకోగలిగాను. దాన్ని దూరం పెట్టేసి ఆ రోజు నుంచి దూరం పెట్టా. ఆ దూరం పెట్టిన తర్వాత నా పక్క షాప్ అతను ఫుల్ డ్రింకర్ అనమాట, వెల్డింగ్ పని చేస్తాడు అతను.
అతనికి ఆదాయం బాగా వస్తుంది. అతను వాళ్ళు పనిచేసే వాళ్ళు 4-5 వర్కర్లు కలిసి తాగుతారనమాట, మందు తాగుతారు. నాకు ముందు అలవాటు, అప్పుడు మానుకున్నాను నేను. అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఎక్కడికైనా ఊరికి పోయినప్పుడు జరిగేది, కానీ జనరల్గా మానుకున్నాను అక్కడ. డిసెంబర్ 31 రోజు కలిసేవాళ్ళం అనమాట. అతను ఏమన్నాడంటే, రా బాసు ఒక పెగ్గేద్దాం అనేవాడు. లేదు లేదు నాకు అలవాటు లేదయ్యా, నేను ఇంతకుముందు ఉందగానే మానుకున్నాను, నా సంపాదన తక్కువ, నాకు వద్దు అంటే. మేము ఇప్పిస్తామన్నాడు. మీరు ఇవాళ ఇప్పిస్తారు, రేపు నన్ను ఇప్పించమంటారు. ఈ వ్యసనం అనేది నాకు వద్దంటే అతనికి ఈగో హర్ట్ అయిందనమాట. అంటే మేము అంత పనికిమాలినవి, నువ్వు అంత మంచివాడివా అని. ఈ మద్యం సేవించే వాళ్ళ ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది, మెంటల్గా ఉంటుంది అనమాట. ఎదుటివాడు నీట్గా ఉన్నా, ఎదుటివాడు అలవాటు లేకుండా ఉన్నా వాడికి క్రోధంగా ఉంటాడు. పక్కన ఉన్న కూడా చెడపాలనే ఆలోచనతో ఈ మద్యం సేవించే వాళ్ళకి ఎక్కువ ఈ ఆలోచన ఉంటుంది. అతను నా మీద పైకి ఎందుకు చూడటం, గొడవ పెట్టుకోవడం, అలా పక్క షాపులే కొంచెం ఇబ్బంది పెడతా వచ్చాడు. సాయంత్రం 4 కలిసి ముందాగటం, నన్ను ఏదో ఒక విధంగా చులకనగా మాట్లాడటం, ఎగతాళిగా మాట్లాడటం, రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం. అంటే నన్ను ఖాళీ చేసిపో, నువ్వు మా పక్కన పనికి రావన్నట్టుగా వాళ్ళు ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు. ఇక నాకు అక్కడి నుంచి ఖాళీ చేస్తే వేరే గత్యంతరం లేదు. ఎందుకంటే దానికి అప్పటికే 2000 అడ్వాన్స్ కట్టాను. వేరే ఏ రూమ్ తీసుకోవాలన్నా ఆ రోజుల్లో 10,000, 5,000 అడ్వాన్స్ కట్టాలి. ఇక్కడ 2,000 అడ్వాన్స్ కట్టి ఆల్రెడీ చేరాను కదా. ఇక ఈ 500 రూపాయలు రెంట్, ఇంకెక్కడికి పోయినా 1000 రూపాయలు రెంట్ పెట్టాలి. ఇంకా నాకు వచ్చే పని తక్కువ. ఎక్కడ పెడదాం రెంట్ అని నేను అక్కడే ఉంటే, అతను ఇంకా నా మీద కక్షి కట్టి నాకు పని ఇచ్చేవాళ్ళు, నేను లేనప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ మీద గొడవ పెట్టుకోవటము, ఇతనికి ఏం పని చేత అవ్వటం, ఇలా రకరకాలుగా చెప్పేవారు. ఒకరోజు బలంతాన దౌర్జన్యం చేసి తాకపోతే గొడవ చేసి నేను భయపెట్టి తాపించాడు. కొంచెం భయపడి నేను తాగిన రోజు అతను నన్ను పడేయాలనుకున్నాడు. అతనే ఎక్కువ పడిపోయాడు కింద. నేను కింద పడకపోయి అతను మళ్ళీ ఈగో హర్ట్ అయింది. నన్ను పడేద్దాం అనుకొని అతను పడ్డాడు. హర్ట్ అయిపోయి ఇంకా మళ్ళీ గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఇక నేను చెప్పాను, నీకు నాకు మాటలు కుదరవు, దయచేసి నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నేను రాను అని చెప్పాను. చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా పక్కన వాళ్ళతో గొడవ పెట్టుకుని ఎట్లా ఉంటుంది మీరు ఆలోచన చేసుకోండి. ఇంకా అక్కడి నుంచి అతను ముందు తాగేటైనా నేను షాప్ తాళం వేసుకుని వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే అతను సాయంత్రం పూట తాగుతాడు ముందు. ఆ టైర్ పెందలాడు నేను షాప్ తాళం వేసుకుపోయేవాడిని. ఇంక లేకపోతే అక్కడి నుంచి ఖాళీ చేయాలి, ఇంకేం చేయాలి, మనకి వేరే ఆప్షన్ లేదు. అట్లా నేను చాలా కఠినమైన అట్లా వెళ్ళేవాడిని. కొన్ని రోజుల తర్వాత ఈ కిల్లీల రేటు బాగా పెరగడం మొదలుపెట్టింది. ఈ రాజారత్న కిల్లీ రేటు 5 రూపాయలకి వచ్చింది. కిల్లీ రేటు 90 పైసలు కానీ స్టార్ట్ చేస్తే. ఇక రోజుకు 12 కిల్లీలు 13 కిల్లీలు నీకు ఆలోచన చేయండి ఎంత ఖర్చు అయ్యిందో. నాకు వచ్చే సంపాదన కిల్లీలు సరిపోతుంది. ఇక కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి? ఆ పొలంలో అంటే వడ్లు పండుతాయి, ఆ వడ్లతో ఇంట్లో తిండికి ఏదో ఒకటి చేసుకుని వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి పెద్ద ఖర్చు ఉండేది. చెప్పేది మా పిల్లలు కూడా తక్కువ డబ్బులు ఇచ్చాను కొనుక్కోవడానికి. ఎప్పుడైనా మా అమ్మ వచ్చినప్పుడు ఇచ్చిపోయేది వాళ్ళకి. ఇంకా తర్వాత ఈ కిల్లీ అనే వ్యసనం వల్ల కదా నేను ఇంత బాధపడింది. ఐప్సామ్ మాలేసుకోవాలి, ఐప్సామ్ మాలేసుకోవాలంటే నాకు ఈ కిల్లీ అలవాటు పోయిద్దని ముందుగానే కిల్లీలు తగ్గించడం మొదలుపెట్టాను. రోజుకి 12 నవ్వులు ఇవన్నీ 10, అట్లా తర్వాత 8, తర్వాత 6, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2. ఒకరోజు సడన్గా ఒకటి వేసుకుంటా వచ్చి ఒకరోజు సడన్గా ఆపేసినప్పుడు ఆ కిల్లీ కొట్టు కాడికి పోతే అక్కడ టిఫిన్ చేయడానికి పోతే ఆ పక్కన టిఫిన్ హోటల్ ఫ్యామిలీ అనమాట, ఫ్యామిలీ భార్యాభర్తలు అందరూ కలిసి చేస్తుంటారు. అన్న ఇట్లా మానుకున్న వాళ్ళు చాలా మందిని చూసాములే అన్న, పక్కన సీనర్ దగ్గర కిల్లీలు వేసుకోవట్లేదంటే వేరే సైడ్ వేసుకుంటాం. ఇదన్నీ ఏ పనులు కాదులన్నా, మనం సంపాదించిపోతాయని తీసుకెళ్తాం. వ్యసనాలు మానుకోవడం సులభమా? అది వ్యసనం ఏముంది, సరదాగా కష్టపడుతున్నాం, సరదాగా టీ తాగటం, కిల్లి సిగరెట్ సరదా మామూలే కదా అని చెప్పి అన్నాము. అప్పుడన్నా నేను ఇక్కడి నుంచి ఈరోజు మీ హోటల్కి కూడా నేను టిఫిన్కి రాను, ఎందుకంటే ఇక్కడ మీ దగ్గరికి వస్తే మీరు పక్కన అతనికి కిల్లీ కొట్టు, మీరు పక్క షాపులు కాబట్టి వేసుకోమంటున్నారు. మీ దగ్గర రాకుండా అనుకుంటే నాకు ఈ సమస్య ఉండదు. కానీ ఇంకా వాళ్ళతో కూడా ఆ కిల్లీ కొట్టడంతో ఒక దంసం బాటిల్ కాడ తగాదు పెట్టుకున్నారు, రూపాయి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఎందుకని అక్కడ గొడవపడి ఇంకా అతని దగ్గర గొడవ లేదు, మనకి ఆ స్నేహం పోదు కదా. గొడవపడి ఆ 2 షాపులకి, ఆ హోటల్ కాడికి, ఆ కిల్లీ కొట్టు కాడికి 2 షాపుల దగ్గరికి పోవడం మానుకున్నాను. వ్యసనం మానుకోవాలంటే ఆ వ్యసనానికి సంబంధించిన స్నేహితులు, ఆ వ్యాపారస్తులు మనం ఎక్కడికైతే పోతున్నామో అక్కడ పోకూడదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, కిచిడి హోటల్లో మానుకోవాలంటే నాకు మన జ్వరం తగలంది, నేను ఆ కిచిడి మానుకోవాలి. అక్కడ పోయాక మసాలా వాసన గుప్పని అక్కడికి పోయి తింటాము, గ్యాస్ ట్రబుల్ రావడం అనారోగ్యం. నాకు ఎప్పుడైతే దెబ్బ తగిలిందో నేను ఇంకా ఆ పక్కకు పోవడం మానుకున్నారికి నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగుంది. అలాగా బంధువులతో కలిసినప్పుడు ఒక పెగ్గేద్దాం రా అంటారు. అప్పుడు వాళ్ళతో కూడా గొడవలు పెట్టుకోవాలి, తప్పదు. ఏదైనా సందర్భాల్లో గొడవ పెట్టుకోకపోతే వాళ్ళకి మనకు కూడా కుదరదు. అంటే వాళ్ళు కూడా ఏమంటారంటే అప్పటికి మేము పనికి మళ్ళీ నువ్వు మంచివాడు అన్నట్టుగా ఉంటారు. తన జట్ట కోతి వనమంతా చేసిందని. ఆ తర్వాత బంధువులందరినీ కట్ చేశారు. ఈ అలవాటు ఉన్న వాళ్ళందరినీ కట్ చేశారు. ఆటోమేటిక్గా ఒక్క వ్యసనం నువ్వు ఎప్పుడైతే మానుకుంటే మిగతా వెళ్ళిపోయింది. ఇట్లా చాలా కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత మా దాయాదులు, మా వాళ్ళు అందరూ వాళ్ళని కూడా, నా స్తోమత ఆర్థిక పరిస్థితి బాగలేదు, మీరందరూ మంచి వాళ్ళే, నేనే మంచివాడిని కాదు,
నేను ఎక్కడ పెళ్ళికి పిలిచినా ఎక్కడికి పిలిచినా నేను పోను. ఏమంటానంటే మీరందరూ మంచివాళ్ళే, నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, దయచేసి నన్ను పిలవద్దు, నేను రాను, నేను మిమ్మల్ని పిలవను. ఇలా గొడవ లేకుండా చుట్టూ సూరంతా పగ చేసుకున్నాను. ఎందుకు పగ చేసుకున్నానంటే మన సంపాదన తక్కువ, మన పిల్లల్ని చదివించాలంటే పోయిన పెన్షన్ కల్లా డబ్బులు ఇవ్వాలి. అక్కడ వాడు రెచ్చగొడతాడు, రెచ్చగొడితే ముందు తాగాలి, ఆ తర్వాత చదింపులు ఘనంగా ఇవ్వాలి, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకు పోయి చదింపులు ఇచ్చిన కదా మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా వాళ్ళందరినీ పిలవాలి. ఇక్కడ మన ఇంటికి వచ్చి మళ్ళీ రచ్చ చేస్తారు, దానివల్ల ఖర్చులు అవుతాయి. ఇన్ని రకాల 2 విధాలు నష్టపోవాలి మన సంపాదన తక్కువ ఉన్నప్పుడు అని నా పిల్లల కోసమని నేను ఈ వ్యసనాలన్నీ మానుకున్నా. వ్యసనాలు ఎప్పుడైతే మానుకున్నానో నాకు స్నేహితులు లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు. నేను ఏం చెప్తానంటే వ్యసనాలు వీళ్ళందరూ కావాలనుకుంటే మీ వ్యసనాలు మీ ఎమ్మట ఉంటాయి. కాకపోతే ఇంకోటి ఏం చెప్తానంటే సంపాదన బాగుండేవాడికి వ్యసనాలు మానుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లిమిట్గా పోవచ్చు. ఎందుకంటే నలుగురిలో కలిస్తే దానివల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. వ్యాపారస్తులకి బంధుత్వం కావాలనుకున్న వాళ్ళకి కలవాలి కంపల్సరీగా, ఇష్టం లేకపోయినా. కానీ మనకి సంపాదన తక్కువ ఉన్న వాళ్ళకి మటుకు అది సెట్ కావు, ఆరోగ్యం కూడా పాడైద్ది. ఆ తర్వాత మనల్ని ఎవరు చూస్తారు, ఎవరు లేకపోతే కుటుంబం మన పిల్లలకి వాళ్ళకి కూడా మనకు ఇబ్బంది పెడతాం కదా. అందువల్ల నేను ఇంతమందితో గొడవలు పెట్టుకొని ఇన్ని ఇబ్బందులు పడి నేను వ్యసనాలు మానుకున్నా. మా స్నేహితుడు ఒక అతను ఈ వ్యసనాలు వదులుకోలేక భార్య పిల్లల్ని స్నేహితుల్ని అందరిని వదిలేసి ఆఖరికి ఇళ్ళల్లో గొడవలై ఎటు వెళ్ళిపోయాడో కూడా తెలియదు, వ్యసనాలు మానుకోలేక. మంచి వ్యక్తి, మంచి పనివాడు అయినా కానీ ఆ వ్యసనాల వల్ల, ఆ వ్యసనపరుడు అయిన స్నేహితుల వల్ల అతను షాపు దిగులే సాయంత్రం వచ్చి కూర్చుంటారు, ఇతను పని చేయగలే ఇంక బోధం పొమ్మంటాడు, ఇంటికి ఏం తీసుకెళ్తాడు, ఇంటికి డబ్బులు తీసుకుపోడు, ఇంటికి ఆడ గొడవ, ఆ గొడవలే గందరగోళమై లాస్ట్కి అతను కలిగి అసలు ఎటు వెళ్ళిపోయాడు కూడా తెలియదు వ్యసనాల వల్ల. అతను నా స్నేహితుడే, కానీ నేను ఆ వ్యసనాలు మానుకొని నా సంపాదన తక్కువైనా ఈ బంధువుల్ని, వ్యసనాలంటే మనం మందు, సిగరెట్టు, ఈ కిల్లీలు, పాన్ పరాకులు ఇవే కాదు, బంధువులు కూడా వ్యసనమే, స్నేహితులు కూడా వ్యసనమే. మనకి క్రికెట్ బెట్టింగ్లు, ఈ పేకాట, జూదం ఎలాగో ఈ స్నేహితులు, బంధువులు వీళ్ళు కూడా వేసాం. మనం ఏదైనా మానుకున్నాం అనుకో, ఏమంటారు, ఇట్లా మానుకున్న వాళ్ళు చాలా మంది చూసాంలే, ఇట్లా మానుకున్న వాళ్ళు బాటల్లా ఈ పోత ఏం తీసుకెళ్తాం, మనిషి అన్న తర్వాత ఎంజాయ్ చేయాలంటారు. అది వాళ్ళకి సంపాదన వస్తుంది, వాళ్ళకి ఓకే, మనకు లేదు కదా. లేనప్పుడు మనం ఎలా పోషణ జరిగింది? మనకి వ్యసనాల వల్ల మన డబ్బులు ఖర్చు అవ్వటం ఒకటి, అప్పులు చేసి తిప్పలు కొని తెచ్చుకోవటం ఒకటి, టోటల్గా బజార్లో మనం రెంట్కిళ్ళలో సామాను బయటేస్తారు కరెక్ట్గా రెంట్ కట్టకపోతే, ఇన్ని అవమానాలు పడాల్సి వస్తుంది అనమాట. అందుకని ఆ అవమానాలు పడే కనుకనే వ్యసనాలు, ఈ బంధువుల్ని, స్నేహితుల్ని అందరిని దూరం చేసుకొని హ్యాపీగా మనం బతకచ్చు. ఇప్పుడు ఫస్ట్లో నాకు కొంచెం దిగులుగా, కష్టంగా ఉండేది, వీళ్ళందరిని వదిలేసి ఎలా బతకాలని. కానీ ఇప్పుడు నాకు మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందంటే, నేను నా కుటుంబ సభ్యులు మాకు ఫోన్లు చేస్తారు కొంతమంది బంధువులు, ఈ మధ్య గొడవలు పెట్టుకోవడానికి నెంబర్లు బ్లాక్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి గొడవ పడి, చికాకు పడి, టెన్షన్ పడి, ఆందోళన పెంచుకునే కనుక ఆ నెంబర్లు కూడా అందరినీ బ్లాక్ చేసాం. పొద్దున మాకు ఒక నెంబర్ వచ్చింది అదే పేరుతో, ఆ పేరు నెంబర్ వచ్చినా మాలో టెన్షన్ వచ్చింది అనమాట. చూసారా, మనకు నచ్చని వ్యక్తుల పేర్లు కానీ, మనకు నచ్చని మనుషులు కానీ మాట్లాడితే ఎంత భయంగా ఉంటుందో. అందుకని వాళ్ళందరినీ దూరం పెట్టేస్తే మనం ప్రశాంతంగా ఉంటాం. దూరదండం కోటి లాభం అంటారు కదా. సంపాదన ఉన్నప్పుడు వ్యసనాలు ఏం కావు, ఆ వ్యసనాలు వాడికి ప్లస్ అయింది. ఇంకా వ్యాపార పరంగా, బిజినెస్ పరంగా, ఆ కస్టమర్లకి వాళ్ళకి ఒక పెగ్గు వేయించి వాళ్ళ చేత పనులు చేర్చుకుంటారు. అది వ్యాపారం లాజిక్. మనలాంటి వర్క్ చేసుకొని చిన్న సంపాదన వాళ్ళకి వ్యసనాల వల్ల పిల్లలు, కుటుంబం పాడైపోతుంది, భార్య పిల్లలను రోడ్డు మీద పెట్టాల్సి వస్తుంది. ఆ వ్యసనాలు మానుకోవాలంటే స్నేహితులను దూరం చేసుకోండి, బంధువులను దూరం చేసుకోండి, ఆటోమేటిక్ మీరు మానుకుంటారు. ఇది నేను పాటించిన సూత్రం ఇది. ఇంక మీకు సెట్ అయితే లేదో మీరు ఆలోచన చేసుకోండి. థ్యాంక్ యూ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.